బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎలాగైనా స్టార్ హీరోగా చేయాలని బాగా బలంగా అనుకుంటున్నాడు. అందుకే మొదటి చిత్రం నుండే స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్, భారీ బడ్జెట్ అంటూ హడావుడి చేస్తున్నాడు. ఆఖరికి ఐటెం సాంగ్ లో కూడా స్టార్ హీరోయిన్ చేతే స్టెప్పులు వేయిస్తూ శ్రీనివాస్ ని స్టార్ హీరో లెక్కన ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ శ్రీనివాస్ హీరోగా చేసిన 2 సినిమాలు అతనికి నిరాశ మిగిల్చాయి. మొదటి సినిమాలో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిన సమంతతో జోడీ కట్టి, మరో స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన బెల్లంకొండ శ్రీనివాస్ తన 2వ చిత్రంలోనూ సోనారికాతో జతకట్టి మళ్లీ తమన్నాతో ఐటెంలో ఆడిపాడాడు. ఇక 3వ చిత్రాన్ని మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో చేస్తున్నాడు. ఈ చిత్రంలోనూ శ్రీనివాస్ ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోనూ మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఐటెంలో ఆడిపాడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ 3వ చిత్రం ఇంకా పూర్తవకముందే శ్రీనివాస్ 4వ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్. ఇక ఈ చిత్రానికి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా దూసుకుపోతున్న కీర్తి సురేష్ ని లైన్ లో పెట్టడానికి సురేష్ పావులు కదుపుతున్నాడట. మరి ఇప్పటిదాకా స్టార్ హీరోయిన్స్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన సురేష్ ఇప్పుడు కీర్తి సురేష్ కి కూడా తన తనయుడి పక్కన నటించడానికి ఎంత భారీ లెవెల్లో ఆఫర్ చేస్తాడో అని చెవులు కొరుక్కుంటున్నారు. మరి తన కొడుకు పక్కన స్టార్ హీరోయిన్స్ నటిస్తేనే తన కొడుక్కి పేరు ప్రతిష్టలు వస్తాయా, లేకపోతే అతన్ని ఎవరూ హీరో కింద ట్రీట్ చేయరని భయపడి సురేష్ ఇలా స్టార్ హీరోయిన్స్ కోసం భారీ లెవెల్లో డబ్బు ఖర్చు పెడుతున్నాడని టాలీవుడ్ జనాలు అనుకుంటుండడం విశేషం.